నమస్తే అండి, నేను ప్రభుత్వం మాడుతున్నా. ఎన్టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఎక్కువ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది కూడా మనం పెట్టంగానే అదే డబ్బులు పెట్టాం అదే వృక్షంలాగా ఒకేసారి వచ్చేస్తాయి, అంటే ఓవర్ నైట్లో వచ్చేస్తాయి అనేది కొంచెం ఎక్కువ మందికి ఇది కనపడుతూ ఉంది. ఎందుకంటే ఎవరికైనా కానీ రిలయన్స్ అంబానీ కానీ టాటా ఆయన కానీ రతన్ టాటా కానీ వీళ్ళందరూ ఒక్క రోజులో వచ్చింది కాదు, ఎంతో కష్టం ఉంది. ఎన్నో కష్టాలు ఒడుగులు అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వచ్చిన వాళ్ళే. వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఓవర్ నైట్లో రాదు. దయచేసి అట్లా వద్దాం మార్కెట్కి అనుకుంటే దయచేసి రావద్దు. అసలు ఈ యాంగిలే చూడొద్దు. మనం సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లాంగ్ టర్మ్లో మనకి లాస్ట్ స్టేజ్లో మన పిల్లలకి అవసరం అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే అసలు మొదటికే మోసం వస్తుంది. ఎగ్జాంపుల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ వినపడేది బెట్టింగ్ యాప్స్. అది ఎంత చెప్పినా కానీ మళ్ళీ ఆ యాప్స్ మన ఫోన్ ఓపెన్ చేయగానే ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. ఆ 100 మందిలో ఒక 10 మంది 20 మంది దానికి అట్రాక్ట్ అవుతూనే ఉన్నారు, పోగొట్టుకుంటూనే ఉన్నారు. దయచేసి ఇట్లాంటి యాప్స్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ డబ్బులు మనం పెడుతున్నప్పుడు స్టార్టింగ్లో మనకి చూపిస్తారు, అది ఒరిజినల్లా. మనకి విత్డ్రా చేసుకోగలమా? చేసుకోలేము. విత్డ్రా చేసుకుందాం అన్నప్పుడు తెలుస్తుంది వాడి సంగతి. ₹1 కూడా రాదు. మన క్యాపిటల్ ప్రాఫిట్ కాదు, మన క్యాపిటల్లో డబ్బులు రావు, అల్లాడిపోతాం. ఏదైనా మన చుట్టుపక్కల ఉండి మనకు తెలిసిన వాళ్ళని కూడా స్టడీ చేయాలి. తెలిసినోడని కాదు, ఎవరైనా సరే, ఎవరు చెప్పినా, ఏ సబ్ బ్రోకర్ చెప్పినా, ఏ అనలిస్ట్ చెప్పినా ఇది కరెక్ట్గా ఉందా లేదా, అది నాకు సూట్ అవుతుందా లేదా, ఈయన కరెక్ట్గా ప్రాసెస్ మెథడాలజీ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా. ఎందుకంటే తప్పు చేసినా రిథమిక్గా ఉండాలి. ఈరోజు నేను ఈ కంపెనీ నాకు కాన్ఫిడెన్స్ రావాలి. నాకు ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన చెప్పే వల్ల ఈరోజు న్యూస్ డ్రివెన్ మార్కెట్ బట్టి పడినా రేపు మళ్ళీ పెరుగుతుంది ఈ కంపెనీ అనే ధైర్యం మీకు కలగాలి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే సేఫ్గా ఉంటారు. మన క్యాపిటల్ కూడా సేఫ్గా ఉంటుంది. అంతేగాని గుడ్డిగా ఓవర్ నైట్లో కావాలి, ఎవడో ఏదో చెప్పాడు, ఎవరో ఇప్పుడు మనకి తెలిసినోడు చెప్పాడు, మన ఫ్రెండ్ వాళ్ళకి వచ్చినాయి, లేకపోతే మన చుట్టాలకు వచ్చినాయి, వాళ్ళు ఇట్లా చేస్తే వచ్చినాయి డబ్బులని, అదే పద్ధతిలో అదే ప్రాసెస్లో మనం కూడా పెట్టామనుకోండి, వాళ్ళు పెరుగుతున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఉంటే వాడు మోసం చేసే బాగా సంపాదించినప్పుడు వాడు బోర్డు తిప్పే టైంలో మనం పెట్టామనుకోండి, మన పరిస్థితి ఏమవుద్ది? రోడ్డు మీదకి వస్తాం. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, మంచి చెప్తున్నారా క్లయింట్కి? ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చేది షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్లో చూసుకొని స్టాండర్డ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందంటే స్టాగర్డ్ మేనర్లో పెరగాలి. అంతేగాని ఒక్కసారి నేను పెట్టిన లక్షకి రావాలి, లేకపోతే 2 లక్షలు అవ్వాలి, 3 లక్షలు అనుకుంటే రావు, దెబ్బతింటారు, మొత్తం క్యాపిటల్ ఎరోజన్ అయిపోద్ది. ఇట్లాంటి ఐడియాస్ వద్దు, ఇట్లాంటి యాప్స్ వద్దు. దయచేసి అట్లాంటివి టచ్ కూడా చేయకండి. తెలియని యాప్స్, తెలియని లింకులు, ఎవరో మెసేజ్లు చేస్తే ఆ లింకులు చూసి ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఇట్లాంటివి మర్చిపోండి. అసలు 100% మర్చిపోండి. మర్చిపోలేదో మళ్ళీ పాము పట్టంలో ఉన్నట్టు మళ్ళీ మొదటి స్టేజ్కి వస్తారు. మళ్ళీ మొదలు పెట్టాలి జీవితాన్ని. ఎప్పుడైనా సరే మనం సంవత్సరం ఎదుగుతున్నామంటే మినిమం ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలి, మంచిగా స్టాండర్డ్గా ఎదగాలి. అదే కరెక్టు ఎప్పటికైనా. అదేంటంటే కొంతకాలం తర్వాత అదే మనీ మన కోసం పనిచేస్తుంది. ఒక సర్టెన్ స్టేజ్ వరకు సంపాదించడానికి ఒక వ్యసనం ఉండాలి. డబ్బులు సంపాదించాలంటే ఒక స్టేజ్ వరకు. ఒక స్టేజ్ దాటిన తర్వాత అదే మనీ మల్టీఫోల్డ్ చేస్తుంది. ఆ స్టేజ్ దాకా కష్టపడాలి. పెద్దోళ్ళందరినీ చూడండి, ఎవరైనా సరే అదే కథ. దెబ్బతిన్న వాళ్ళు కూడా చూడండి, ఆ రేంజ్ దాటక ముందే పిచ్చి వేషాలు వేసినప్పుడు మళ్ళీ కిందకు వచ్చేసారు. అది కాదు మనకు కావాల్సింది. ఎవరైనా సరే, మన చిన్న ఇన్వెస్టర్ అయినా, మిడిల్ అయినా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే
నష్టం అనేది రాకుండా ఉండాలి. అంటే మార్కెట్లో పడుతున్నప్పుడు అది బుక్ లాసే, ఒరిజినల్ లాస్ కాదు. దాన్ని చూసి భయపడాల్సిన పని లేదు. మా బుక్ లాస్ చూసి చాలా మంది అమ్మేయటం బయటకు వచ్చేటట్టు చేస్తుంటారు. అది చేయాల్సిన పని లేదు. మంచి కంపెనీలు అయితే, మంచి కంపెనీలు కాదా, ఇన్వెస్టర్కి స్టాప్ లాస్ అవసరం లేదంటా నేను. కంపెనీ గ్రోత్ ఉంటే స్టాప్ లాస్ అవసరం లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా మనకి వచ్చి తీరాలా. ఆ ప్రోడక్ట్ డిమాండ్ లేదంటే మనం చెప్పలేము. అలాంటి కంపెనీలు వద్దు, ఎగ్జిట్ అయిపోండి, 100% ఎగ్జిట్ అయిపోండి. మనకు తెలుస్తుంటుంది. తెలిసి తప్పు చేయకూడదు మార్కెట్లో. తెలుస్తున్నప్పుడు సరైన ఇది స్టెప్స్ చేయండి. తప్పు చేసిన చిన్న చిన్న ఎవ్వరూ కరెక్ట్గా కంటిన్యూస్గా అన్నీ కరెక్ట్గా పట్టుకోలేరు. కొన్ని చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటా ప్రతి సంవత్సరం మనం మినిమం వర్కౌట్ చేసుకుంటా ముందుకెళ్తుంటే ఎక్కడో చోట మనకి ఒక జాక్పాట్ తగులుద్ది. ఒక్కరికి ఒక మల్టీబ్యాగర్ చాలండి బిలియనర్ అవడానికి. నమ్మండి, ఇది అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్లానింగే, ప్రాపర్ ప్లానింగే. అంటే స్టెప్ బై స్టెప్ కరెక్ట్ వేలో వెళ్ళాలి, అది కరెక్ట్. అంతేగాని ఓవర్ నైట్లో రావాలి, నాకు ఇమ్మీడియట్ పెట్టగానే రావాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది. మొదటి ఇదిలోనే ఉంటాం మనం. ఇట్లాంటివన్నీ వద్దు దయచేసి, ఎట్టి పరిస్థితిలో ఇట్లాంటివి వద్దు.